ప్రతి ప్రాజెక్ట్ను ప్రామిసింగ్ టైంలో పూర్తి చేయడం, అన్ని రకాల అప్రూవల్స్తో ఫ్యూచర్ రెడీ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం నిఖిలా స్పెషాలిటీ. సంస్థ అధినేత శ్రీనివాస్ గారి విజనరీతో ఈ సంస్థ హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ గా నిలుస్తూ వస్తుంది. సో సార్, యూత్లో మెనీ పీపుల్ ఇప్పుడు మోకిలాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మోకిలాలోనే ఫ్లాట్స్ ఏదైనా ఎందుకు తీసుకోవాలి? అందరికీ కూడా మోకిలా ఇన్వెస్ట్మెంట్కి ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు. ఎందువల్లంటే మోకిలా అనేది ఒక గ్రీన్ వ్యాలీ లాంటిది. మోకిలా చుట్టూతో 311 ఉండి మంచి గ్రీనరీతో ఆక్యుపై చేసి మోకిలా మాత్రమే రెసిడెన్షియల్ ఏరియాగా ఉంది. సో అందువలన ఎయిర్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది. ఈ నేచురల్ అడ్వాంటేజెస్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజెస్. మోకిలా చుట్టుపక్కల కనీసము ఒక 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు గాడిమ అవనివ్వండి, ఇండస్ అవనివ్వండి, అలాగే అనన్య అవనివ్వండి, ఇలాంటివి. ఇవి కాక రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్లో 5 అగ్రిమెంట్స్ జరిగినాయి. ఇంకా 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ మోకిలలో వస్తున్నాయి. ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మంచి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్ఫై బిజినెస్ స్కూల్ అనే యూనివర్సిటీ ఉంది. అలాగే జేబీఐటి, సిబిఐటి, ఎంజేఐటి అన్ని కూడా అతి దగ్గరలో ఉన్నాయి. 17 minutesలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవచ్చు మోకిలా నుంచి. మరియు నియోపోలిస్కి 10 minutes హైవేలో మోకిలా ఉండటం వల్ల నివాస యోగ్యంతో పాటు మనకు మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లేస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మేమందరం ఎన్సిడి ప్రమోటర్స్ అందరూ కూడా లాస్ట్ 4-5 yearsలో మేము నలుగురు కూడా మేము మోకిలాకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. మేము మారి దాని ప్రతిఫలాలు అనుభవించి మేము మీ అందరికీ కూడా మోకిలాలో కొనుక్కుని మోకిలాలో ఉండమని సలహా ఇస్తున్నాం, అనుభవంతో చెప్తున్నాం. తరాలకు తరిగిపోని విలువలతో ముందుకెళ్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ 2nd generation ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్కు ప్రతినిధులైన నిఖిల యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. ఒక ఇల్లు పొందాలని నీ స్వప్నమే నిజమవ్వాలని ఆ కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే ఎన్సిడి ఒక 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ 20 సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా మా సక్సెసర్స్ని, మా 2nd generation, మా కిడ్స్ని కూడా ఇదే ఫీల్డ్లో, సపోజ్ మా బాబు యశ్వంత్ని కానీ మా డాటర్ నిఖిలాని కానీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చదివించి ఇదే ఫీల్డ్లో తీసుకురావడం జరిగింది. అలాగే మా బ్రదర్ సురేష్ వాళ్ళ అబ్బాయిని కూడా సిబిఐటీలో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. అతను కూడా నెక్స్ట్ రాబోయే తరంలో ఇంజనీర్గా రూపాంతరం చెంది ఈ సివిల్ కన్స్ట్రక్షన్ రంగంలోనే ముందుకు సాగాలనే ప్లాన్స్ తోటి మేము ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నాం. అలాగే 2026లో కూడా రాబోయే సంవత్సరానికి మేము మినిమం 3 ప్రాజెక్టులు లాంచ్ చేయాలనే ఒక ఆలోచనతోటి డిజైన్ చేసుకుని ముందుకు సాగుతున్నాం. మేము ఒక ప్రాజెక్ట్ కట్టో లేకపోతే 2 ప్రాజెక్టులు కట్టో ఆగే విధంగా కాకుండా నెక్స్ట్ 20 yearsకి ఎలా చేయాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అనే దానికి ప్రణాళిక రూపించుకుని మా మ్యాన్ పవర్ పరంగా కానీ, మేనేజ్మెంట్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డిజైన్ చేసుకుని ఎన్సిటీ ముందుకు సాగుతుంది.